రాష్ట్ర ఖజానాలో అప్పుల కాగితాలు తప్ప మరేమీ లేవని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతుంటే ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. కేంద్ర నిధులు తీసుకోకుంటే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చినవి తెచ్చుకొని రావాల్సిన వాటి గురించి పట్టుబడతామన్నారు. ఖజానా తాళం నా దగ్గర ఉంటుంది. ఖజానా తాళం ఓపెన్ చేసి దాంట్లో ఏముంటుంది, కాగితాలు ఉంటాయి. అప్పుడు దానికి ప్రజలు మనకి సహాయం కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైనటువంటి సహాయం కావాలి. డబ్బులు కావాలి తప్ప రాజకీయం చేయాలనేటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన కాదు. మనం వీలైనంత వరకు కూడా డబ్బులు తెచ్చుకుని మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని మనం కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే అతి కష్టం మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించి మనకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా మేము ఇదో పలానా ప్యాకేజ్ రూపంలో మేము ఇస్తాం అని అన్నప్పుడు వద్దని ఎవరు కూడా అన్నారు. అంటే వద్దనంటే ఎవరి పనులు కావు, ప్రజల పనులు